డయాబెటీస్ ఉన్న వాళ్ళు గుర్తించవలసిన విషయం ఏంటంటే వాళ్ళ కొవ్వు కరగాలి, మజిల్ పెరగాలి. ఆ మజిల్ పెరగాలనేటప్పటికీ ఉపయోగపడే ప్రోడక్ట్ ఏంటంటే డయాగ్రాండ్. మార్కెట్ లో ఉన్నటువంటి డయాబెటిక్ సప్లిమెంటేషన్ లో 90% ఆఫ్ సప్లిమెంటేషన్ లో మీరు చూసినారంటే ప్రోటీన్ సోర్సెస్ రెండే ఉంటాయి. ఒకటి వే ప్రోటీన్ సోయా, లేదంటే కెసిన్ సోయా ఉంటుంది. కానీ డయాగ్రాండ్ లో ఏంటంటే 5 రకాల సోర్సెస్ ప్రోటీన్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ నుంచి ఒక్కొక్క రకమైన అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది. వే ప్రోటీన్ లో కొన్ని రకమైన అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని రకమైన అమైనో యాసిడ్స్ తక్కువ ఉంటాయి. అదేవిధంగా కెసిన్, సోయా, గ్రీన్ పీ, బ్రౌన్ రైస్, మనం ఒక 5 రకాల సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ కలిపినప్పుడు మొత్తం మీద గుడ్ అమౌంట్ ఆఫ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ వస్తుంది. అమైనో యాసిడ్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ద ప్రోటీన్, యు నో వెరీ వెల్. సో ప్రోటీన్ ఈజ్ బిల్డింగ్ బ్లాక్ ఫర్ ద మజిల్ యాక్చువల్ గా. సో గుడ్ అమౌంట్ ఆఫ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఇచ్చినప్పుడు గుడ్ అమౌంట్ ఆఫ్ మజిల్ డెవలప్. ఆ మజిల్ డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లూకోజ్ యూటిలైజేషన్ జరుగుతుంది. సెకండ్, ఈ మజిల్ డెవలప్ అయినప్పుడు వాళ్ళకి త్రూ అవుట్ ద డే ఎనర్జీ కూడా ఉంటుంది, స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది, మజిల్ పెరుగుతుంది. ఆ కొవ్వు కరగడానికి దీంట్లో ఒక ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎల్-కార్నిటిన్, టారిన్. ఇవన్నీ ఏమంటే అవి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి, ఫ్యాట్ బర్న్ చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. సో వాటి వల్ల కొవ్వు కరుగుతుంది, మజిల్ పెరుగుతుంది. మజిల్ పెరిగితే గ్లూకోజ్ యూటిలైజేషన్ జరుగుతుంది. ఆబ్వియస్ గా గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంది. లెవెల్ తగ్గినప్పుడు డాక్టర్ గారి దగ్గర పోతే వాడేటటువంటి టాబ్లెట్స్ తగ్గిస్తారు, డోసెస్ తగ్గిస్తారు. అక్కడ పెట్టే ఖర్చు డయాగ్రాండ్ పెడతారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది, న్యాచురల్ లైఫ్ ఉంటుంది.